అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఉజర్ సరాట యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన యొక్క అప్లికేషన్ రూల్ అయిందా, పెండింగ్ ఉందా, లేదా ఇంతవరకు మనం ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామా లేదా, ఒకవేళ అప్లికేషన్ రైతు భరోసా కేంద్రంలో ఇచ్చిన తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫార్మర్ రిజిస్టర్ చేశారా లేదా, మన స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అనే విషయం వీడియో ద్వారా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటను కూడా ఒకసారి కొట్టండి. ముందుగా మనం ఫార్మర్ రిజిస్ట్రీ అంటే ఏంటి, దీనివలన కలిగే ఉపయోగాలు ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి చూద్దాం. దేశంలో ప్రజలకు ఆధార్ కార్డు నెంబర్ ఎలానో దేశంలో ఉన్న ప్రతి రైతుకు రైతు గుర్తింపు కార్డు ఫార్మర్ రిజిస్ట్రీ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్ను ప్రారంభించింది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ద్వారా ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ నెంబరు, రైతు గుర్తింపు నెంబరు కేటాయిస్తుంది. ఈ నెంబర్ పొందేందుకు మీ యొక్క పొలం ఏదైతే రైతు సేవా కేంద్రం పరిధిలో ఉంటుందో ఆ రైతు సేవా కేంద్రంకి వెళ్ళి అగ్రికల్చర్ అసిస్టెంట్ వారి వద్ద తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. చేసుకున్నట్లయితే తుది ఆమోదం తర్వాత ఒక రైతు గుర్తింపు సంఖ్య అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ నెంబర్ ద్వారా భవిష్యత్తులో విడుదలయ్యే పీఎం కిసాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ, ఇతర రైతులకు సంబంధించిన సబ్సిడీలు, ప్రభుత్వ పథకాలు, సేవలు, ఇన్పుట్ సబ్సిడీ, కిసాన్ క్రెడిట్ కార్డులు, రాయితీలు, ఎరువులు, పంటల బీమా, పంటల కనీస మద్దతు ధర, పంటల రుణాలు, వివిధ రకాల వ్యవసాయ అనుబంధ రంగ సేవలు, యంత్ర పరికరాలపై సబ్సిడీలు, సూక్ష్మ సేద్యపై రాయితీ, ఇటువంటి అన్నీ కూడా పొందేందుకు ఈ నెంబర్ తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి అన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రీ అనేది చేసుకోవాలి. ముఖ్యంగా పీఎం కిసాన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు కంపల్సరీగా చేసుకోవాలి. అలాగే భూమి కలిగిన ప్రతి రైతు కూడా చేసుకోవాలి. పీఎం కిసాన్ రైతులు ముందుగా చేసుకున్నట్లయితే నెక్స్ట్ విడత ఏంటంటే మనకి పీఎం కిసాన్ వస్తుంది. ఒకవేళ మీరు చేసుకొని ఎట్లయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పీఎం కిసాన్ అనేది డబ్బులు రావు. అలాగే ఫార్మర్ రిజిస్ట్రీ కొరకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పొలం రైతు యొక్క ఆధార్ కార్డు, ఆధార్కు లింక్ అయిన ఫోన్ నెంబరు మరియు ఫోన్ కూడా తీసుకువెళ్ళాలి. అలాగే పొలం పాస్బుక్, ఈ మూడు తీసుకెళ్ళి మీ యొక్క రైతు భరోసా కేంద్రంలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ వారికి ఇచ్చినట్లయితే వాళ్ళు ఫార్మర్ రిజిస్ట్రీ చేసి మీకు ఇస్తారన్నమాట. అలాగే చాలామందికి డౌట్ ఏంటంటే మేము ఇక్కడ దగ్గరలో లేవండి, రైతు భరోసా కేంద్రం దగ్గర లేవు, కొద్ది దూరంలో ఉన్నాం, మేము వచ్చేసరికి లేట్ అవుద్ది ఎలా అంటే, మీరు రాకపోయినా పర్వాలేదు, మీకు సంబంధించిన బంధువులు కానీ లేకపోతే మీకు సంబంధించిన వారితో ఈ పైన చెప్పిన డాక్యుమెంట్స్ని పంపించినట్లయితే వారు చేస్తారనమాట. ఓటీపీ అయితే మీకు వస్తుంది, మీరే చెప్పవలసి ఉంటుంది. ఆ ఓటీపీ చెప్పినట్లయితే అలా కూడా రిజిస్ట్రేషన్ అనేది చేయొచ్చు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే పీఎం కిసాన్ డబ్బులు అయితే రావు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద ఏదైతే డబ్బులు వస్తాయో అవి కూడా రావన్నమాట. అప్పుడు అందరికీ వచ్చి మనకి రాకపోయి ఇప్పుడు ఎందుకండి మాకు రాలేదంటే కారణం ఏమవుతుందంటే ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోలేదండి మీరు, అందుకే పడలేదు. ఆ తర్వాత మనకి చేసుకోవడానికి అవకాశం ఉంటుందో లేదో మరి ముందుగా చెప్పలేము. ఒకవేళ ఉంటే అప్పుడు తర్వాత చేసుకున్న తర్వాతే మీకు అనేది డబ్బులు క్రెడిట్ అవుతాయి. అయితే ఇప్పుడు మన యొక్క పొలం ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనే విషయం ఎలా తెలుసుకోవాలి చెప్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి, మీకు అర్థం కాదు. గూగుల్లో మనం ఫార్మర్ రిజిస్ట్రీ అని ఇలా టైప్ చేసుకున్న తర్వాత ముందుగా వచ్చే పేజ్ మీద క్లిక్ చేస్తామండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ అని ఉంది కదా, ఇది మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎన్రోల్మెంట్ ఐడి అలాగే ఆధార్ నెంబర్ అని ఉంది. ఆధార్ నెంబర్ పెంచుకోండి. ఆధార్ నెంబర్ ఎంచుకొని మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి మన ఆధార్ నెంబరు, సెంట్రల్ ఐడి, అప్రూవల్ స్టేటస్ ఏంటంటే పెండింగ్ ఉంది అని అంటే మీ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్, మీ యొక్క రైతు యొక్క ఫార్మర్ రిజిస్టర్ అనేది అయ్యిందన్నమాట. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో అయ్యింది. ఆ పెండింగ్ అనేది అప్రూవల్ అవుతుంది. వన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయిన తర్వాత అప్రూవల్ అయిపోతుంది. ఎప్పుడు చేశారు అలాగే ఏంటి, ఒకవేళ రిజెక్ట్ అయితే రిజెక్ట్కి సంబంధించిన రిమార్క్స్ కూడా మనకి కింద ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మన యొక్క పొలం ఫార్మర్ రిజిస్టర్ అయిందా లేదని చెక్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మన పొలం ఫార్మర్ రిజిస్ట్రేషన్ కాలేదు అంటే ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా వస్తుందండి. చూడండి, ఇక్కడ అప్రూవల్ స్టేటస్ అంటే ఇంతవరకు మీ యొక్క పొలం రిజిస్ట్రేషన్ చేసుకోబడలేదు అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. ఈ విధంగా మనం ఆన్లైన్లో మన మొబైల్లో ఈజీగా మన యొక్క పొలం ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయిందా లేదనే విషయం అయితే తెలుసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ప్రతి రైతుకు చెప్పండి. ఈ వీడియో ప్రతి రైతుకు కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మీ వరకు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఖచ్చితమైన రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.